మహావిశాఖ నగరపాలక సంస్థలో ప్రస్తుతం ఉన్న పాలక పక్షాన్ని మార్చాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని జనసేన ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ అన్నారు. పాత గాజువాక తెదేపా కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుని కలిసిన అనంతరం పల్లాతో కలిసి ఆయన కాసేపు మీడియాతో ముచ్చటించారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తున్న నేపథ్యంలో పట్టణాలు అనేవి అభివృద్ధి దిశగా రాణించాలంటే అక్కడ అధికార పార్టీ పాలన సాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం సాధనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. పల్లా మాట్లాడుతూ కూటమితో ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో వైసీపీలోని కార్పొరేటర్లు ముందుకు వస్తున్నారని, తామెవరిపైన కూడా ఒత్తిడి తేవటం లేదన్నారు. గత 5 ఏళ్లలో విశాఖ నగరాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారని ఆరోపించారు. ప్రభుత్వాలు మారంగానే లోకల్ బాడీస్ లో కూడా పాలక పార్టీలు పాలక పక్షాలు మారుతూ ఉంటాయి. అందులో భాగంగా ఇక్కడ పాలకపక్షాన్ని మార్చాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. అదేవిధంగా గతంలో పాలకపక్షంగా అయితే వైఎస్ఆర్సీపీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూటమి వైపు చూస్తున్నారు. పాలన మంచి పరిపాలన కూటమి ప్రభుత్వం అందిస్తుందన్న ఉద్దేశంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి లోకల్ బాడీస్ లో కూడా అదే పక్షాలు అధికారంలో ఉంటే అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందన్న ఉద్దేశంతో ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. మేము కూడా ప్రజల అభిష్టానికి అనుగుణంగా ముందుకెళ్తున్నాం. కార్పొరేటర్లు టచ్ లో ఉన్నారు. తప్పకుండా కూటమి పాలకపక్షం కార్పొరేషన్ లో ఏర్పాటు అవుతుంది. ఆవిర్భావ సభ మీ అందరికీ తెలిసిందే, గ్రాండ్ సక్సెస్. అనుకున్న దానికంటే ఎక్కువ మంది ప్రజలు వచ్చి ఆ సభని ఆశీర్వదించారు. జనసేనకి ప్రతి ఏటా పద్ధతులు మారకుండా ఒకే రకమైన పద్ధతి అవలంబిస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం కూటమిలో భాగస్వామిగా ఉన్నాం కాబట్టి ముందు పరిపాలన మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. చంద్రబాబు గారి నాయకత్వంలో ముందుకు వెళ్తున్నాము. ప్రజలకి ఏదైతే వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చే విధంగా ప్రజెంట్ కృషి జరుగుతుంది. ఆ తర్వాత పార్టీ అంతర్గతంగా మార్పులు చేర్పు చేస్తాం. నామినేటెడ్ పదవులకు తెలుగుదేశం బీజేపీతో ఒక అవగాహన, సంపూర్ణమైన అవగాహన ఉంది. ఎప్పటికప్పుడు నాయకులంతా కూర్చొని మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలోనూ మాట్లాడుకొని ఏ పొరపాట్లు లేకుండా సజావుగా సాగే విధంగా పదవులన్నీ పంపకం జరుగుతుంది. మరి ఈరోజు మా ఆఫీస్కి జనసేన ఎమ్మెల్సీ గారు అయినటువంటి అలాగే టీడీపీ జనసేన కోఆర్డినేషన్ టీంలో ఉన్నటువంటి వాళ్ళు మీ అంతా కూడా ఈరోజు హరిప్రసాద్ గారు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. వారికి గాజువాక ప్రాంతంలో వాళ్ళు ఫ్రెండ్స్ ఒక డెంటల్ క్లినిక్ ఓపెన్ చేస్తుంటే దానికి ప్రారంభించడం రావడం జరిగింది. ఆ సందర్భంగా వారిని మేము ఇన్వైట్ చేస్తే ఇక్కడ రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. వారితో చాలా మృదు స్వభావి, ఆయనతో మాట్లాడడానికి కూడా మాట్లాడాలనిపిస్తుంది ఇప్పుడు కూడా. సో వారికి ఈ సందర్భంగా నేను వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇక జీవీఎంసీ ఎలక్షన్ సంబంధించి మేము ఎవరిని కొట్టలే. అర్బన్ ఏరియాస్ లో అభివృద్ధి కోసం అధికారంలో ఉన్నటువంటి పక్షంతో మమేకమై ఉన్నటువంటి లోకల్ బాడీస్ ఉంటే అభివృద్ధి ఎక్కువగా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం మేము. కనుక ఇక్కడ చాలా మంది అటు వైసీపీలో గెలిచి కూటమితో ప్రయాణం చేయాలనే ఉద్దేశం చాలా మంది ఉన్నారు. కొంతమంది బీజేపీలోకి వెళ్ళారు, కొంతమంది జనసేనలోకి వెళ్ళారు, కొంతమంది టీడీపీలోకి కూడా రావడం జరిగింది. అయితే ఇందులో మీరు అందరూ ప్రధానంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేసేది, ఎవరిని కూడా మేము బలవంతం పెట్టట్లేదు. కేవలం విశాఖపట్నాన్ని అర్బన్ ఏరియాస్ లో గత 5 సంవత్సరాలుగా నెగ్లెక్ట్ చేసింది వైసీపీ ప్రభుత్వం, మేయర్ కింద ఉండి కూడా. కనుక ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేయాలి, ఇది ఫైనాన్షియల్ క్యాపిటల్ చేయాలన్న ఒక ఉద్దేశంతో అటు ముఖ్యమంత్రి గారు, అటు అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా ఆలోచనలు, దానికి కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం రావడం చాలా సంతోషం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే జనసేన మరి మన ఘనంగా ప్లేనరీ చేసుకున్నారు. వారికి సక్సెస్ అవునందుకు ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. నమస్కారం.